నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో సన్నకారు రైతులే ఎక్కువ. అందులో 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతుల సంఖ్య మరీ ఎక్కువ. మరి అలాంటి తరుణంలో రైతు కేవలం కొన్ని పంటలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. అలా కాకుండా ఉన్న ఈ కొద్ది స్థలంలోనే సమీకృత వ్యవసాయం చేస్తూ రైతులు లాభాల బాటలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి 3 ఎకరాల్లో రైతు తనకు కావాల్సిన అన్ని రకాల పంటలను సాగు చేసుకునే అవకాశం ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు చెబుతున్నారు. సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు హరిబాబు గారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకి కాల్ చేసి రైతులు తమ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే హరిబాబు గారు. నమస్తే అమ్మ. సార్, ముందుగా అంటే చాలామందికి ఇప్పుడున్న అంటే ఎక్కువ సన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు. అంటే తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలను వేసుకునే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మనకి కొంచెం గత 60 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ట్రాక్టర్లకు కానీ, విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ, పురుగు మందులు కానీ వీటన్నిటికీ ఎక్కువైపోయినాయి. కాబట్టి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకుంటేనే మనకి రైతుకి సస్టైన్ అవుతుంది. లేకపోతే పాత పద్ధతుల్లో చేసినట్టు 1 ఎకరంలో 1 పంట తీస్తే అట్లా కుదరదు. ఎకరంలో 2 ఎకరాల పంట తీసే పద్ధతి ఆలోచించాల్సిందే. కొన్ని పళ్ళ చెట్లతో పాటు కొన్ని అటవీ చెట్లు, కొన్ని విలువగల గంధం, శ్రీగంధం, ఎర్రచందనం, మహాగన్ లాంటి చెట్లు పెట్టుకుండా ఇవన్నీ పెట్టుకుంటే ఏమైందంటే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనమాట. అందుకని తక్కువ విస్తీర్ణంలో 3 ఎకరాలు 4 ఎకరాల రైతులు మన భారతదేశంలో ఉన్న కమతాల్లో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. పెద్ద రైతుల కన్నా కూడా 14 కోట్ల మంది రైతులు ఉంటే 9-10 కోట్ల మంది రైతులు 3 ఎకరాలు 4 ఎకరాల రైతులే అనమాట. అది ఆ రైతులు చక్కగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి వెళ్ళాలి, అంటే సమగ్ర వ్యవసాయానికి వెళ్ళాలా, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ అంటే బహుళ పంటలకు వెళితే అధిక లాభాలు తీసుకోవచ్చు అని నేను ప్రయోగపూర్వకంగా కూడా తెలుసుకోగలిగాను నేను. ఓకే. సో అంటే మీరు చేసిన ఈ సమీకృత వ్యవసాయ పద్ధతి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 60 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఒకే పంటకు అలవాటు పడ్డాడు మన రైతు. వేస్తే వరేస్తాడు, 20 ఎకరాలు 30 ఎకరాలు, ఒక మామిడి వేస్తాడు, ఒక జామ వేస్తాడు, ఒకే పంట. అట్లా మోనోక్రాప్కి అలవాటు పడినాక రైతు ఆదాయం కోల్పోయాడు. అదే మన 60 సంవత్సరాల పూర్వం అయితే, 60-65 ఏళ్ళ క్రితం అయితే మన తాతల ముత్తాతలు రకరకాలైన పంటలు పండించుకునేవాళ్ళు. అసలు బయట కొనుక్కొచ్చుకునేవాళ్ళు కదా. ఆ రోజుల్లో బయట కొనుక్కొచ్చుకుంటాం అంటే చాలా నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అన్నీ వాళ్ళే పండించుకునేవాళ్ళు. ఈవెన్ కందులు, మినుములు, పెసలు, మిల్లెట్స్ దగ్గర నుంచి అన్నీ పండించుకునేవాళ్ళు. పళ్ళ చెట్ల దాకా పండించుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది వాళ్ళు ఏంటంటే మోనోక్రాప్కి వెళ్ళిపోయి అన్నీ కొనుక్కురావటం నేర్చుకున్నాం. అది తప్పు అంటాను నేను. అలా కాకుండా అన్ని పంటలు మనం కూడా సమగ్ర వ్యవసాయం చేసుకుని అది నేల ఫర్టిలిటీ పెంచుకుంటే చక్కగా ఏమి బయట నుంచి ఎలాంటి ఇన్పుట్స్ లేకుండా చేస్తే అధిక లాభాల్లోకి వెళ్తాడని నాకు బాగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఓకే. సో అంటే ఇంత చిన్న విస్తీర్ణంలో ఇలా పంట సాగులు పంటలన్నీ అంటే రైతుకి లాభం అనేది ఎలా చేకూరుతుంది అంటారు? ఎలా సాధ్యం అవుతుంది? అది చెప్పాను కదమ్మా. 3 ఎకరాల్లో ఇదివరకు అయితే 350లో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 350లో 360 లోపే, 60 దాకా లేదండి, 50 చెట్ల వరకు వేసేవాళ్ళు. మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ ఎకరానికి 50 చెట్లు చొప్పున వేసి 150-200 వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. నేను 1000 చెట్లు వేసా. అది పళ్ళ చెట్లతో పాటు ఇంకా రకరకాలైన ఆదాయాన్ని ఇచ్చే చెట్లు ఏది ఎర్రచందనం లాంగ్ రన్లో. ఇప్పుడు పళ్ళ చెట్లు అంటే ఇప్పటికిప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఆ పళ్ళ చెట్ల మధ్య కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ వేసుకుంటే అదొక రకమైన ఆదాయం. అవి కాక ఆ పళ్ళ చెట్ల మధ్య ఈ చెప్పాను కదండి కొంచెం విలువైన వుడ్డు వృక్ష జాతులు, అటవీ జాతులు లేదా అరోమాటిక్ ప్లాంట్స్ లాంటివి ఇవన్నీ పెట్టుకుంటే ఏదంటే అధిక ఆదాయం తీసుకోవచ్చు. అది అనమాట. అదే నేను చేస్తున్నాను. నా 10 ఎకరాల్లో 12,000 చెట్లు పెంచుతాను నేను. అలా అనమాట. ఓకే. సో అవేంటంటే ఎర్రచందనం అవన్నీ ఏంటంటే లాంగ్ రన్లో వస్తాయి. ఓకే. పళ్ళ చెట్లు ఏమన్నా ఇప్పుడు ఇమ్మీడియట్ 3-4 ఏళ్ళకి ఇన్కమ్ వస్తుంది. 4 ఏళ్ళ వరకు ఆగాలి కదా రైతు. ఈ లోపల ఏం చేయాలా? పళ్ళ చెట్లు పెరిగే లోపల ఆ గ్యాపుల్లో కూరగాయలు పెంచుకోవాలా, ఆకుకూరలు పెంచుకోవాలా, పశువులు గడ్డి పెంచుకోవాలా. ఇవన్నీ తాత్కాలికంగా మనకి మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. 3-4 ఏళ్ళ తర్వాత పళ్ళ చెట్ల ఆదాయం వచ్చింది. అదే మీరు 15-20 ఏళ్ళు 25 ఏళ్ళు కనుక ఈ పళ్ళ చెట్ల ఆదాయం తీసుకుంటుంటే ఒక 30 ఏళ్ళ తర్వాత కనుక మీరు ఈ పెంచిన ఈ చందనం అద్భుతమైన ఇన్కమ్ ఇచ్చింది. ఒక ఉద్యోగస్తుడు కనుక రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి, అలా ఒక పాకెట్గా ఒక హ్యూజ్ అమౌంట్, ఒక పర్స్ లాగా ప్రతి రైతు తీసుకోగలుగుతాడు. అదే నా ఆలోచన.
25-30 ఏళ్ళ తర్వాత ప్రతి రైతుకు ఒక బెనిఫిట్ రావాలా, అట్లా రావటంలా. ఆడు ఎంతసేపు ఉండా ఒక పంట వేయటం, ఆ పంట తెచ్చుకుంటాం, అది అమ్ముకుంటాం, దాంట్లో నుంచి కూరగాయలు కొనుక్కొచ్చుకొస్తాడు, కోడిగుడ్లు కొనుక్కొస్తాడు, 1 కేజీ చికెన్ కొనుక్కొస్తాడు, అన్నీ దాంట్లో నుంచే చేస్తున్నాడు. ఆడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ డబ్బులే, ఒక పంటలో పిల్లల చదువులకి అదే. అది తప్పు అంటాను నేను. రకరకాల ఇన్కమ్లు ఎన్నుకోవాలా, పాడి నుంచి డబ్బులు తీసుకోవాలా, పంట నుంచి డబ్బులు తీసుకోవాలి. అందుకనే పాడి పంట అనేవాళ్ళు. అట్లా తీసుకున్నప్పుడే మనకు అధిక ఆదాయం వస్తుంది. సో నిజంగా మంచి ఆలోచన హరిబాబు గారు. ఎందుకంటే ఎంప్లాయీస్కి తర్వాత పిఎఫ్స్ అనో లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అమౌంట్ అనో ఏదో ఒక విధంగా ఎంప్లాయీస్ అందరూ మంచిగా ఉన్నారు, కానీ రైతుల విషయంలో మాత్రం జరగట్లేదు. సో నిజంగా ఇలా లాంగ్ రన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ టైంకి మీరు అన్నట్టు ఆ టైంకి మంచి ఆదాయం అయితే వస్తుంది. సో మంచి ఆలోచన హరిబాబు గారు. సో అయితే అంటే ఇలా సమీకృత వ్యవసాయం చేయడం వల్ల అంటే నీటి వినియోగంలో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఏం అక్కర్లేదమ్మా. ఇంకా ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తే నేను ఒక విషయం చెప్తాను. 1 ఎకరం వరి వేయాలంటే 1 కేజీ వడ్లు పండియాలంటే 6-7 వేల లీటర్లు నీళ్లు ఖర్చు పెట్టాలా. అదే మీరు 1 ఎకరం వరేసే నీళ్లతో 7-8 ఎకరాలు హార్టికల్చర్ క్రాపులు చేయొచ్చు. నీటి వినియోగం తగ్గిపోతుంది. మనం తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్పుట్స్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అన్ని రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని సపరేట్ నేనేం చేయనండి. ఇప్పుడు పళ్ళ చెట్లకి ఎంత ఇస్తానో అదే బలం అటవీ చెట్లకు కూడా ఇస్తా. దాంట్లో మార్పు ఏముండదు. నేలంతా బలం ఏంటంటే ఏమీ ఎక్కలేదండి. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతాలు, ఘనజీవామృతాలు ఎన్ని సమృద్ధికి ఇవ్వాలా, ఈ చెట్ల నుంచి వచ్చే ఆకులు, కొమ్మలు ఇవన్నీ తగలబెట్టకుండా నేలలోనే కలిపేయాలి. ఆ విధంగా చేస్తే ఏమైందంటే నేల ఫర్టిలిటీ పెరిగిద్ది. ఆ ఫర్టిలిటీ పెరిగిన నేలలో మీకు అధిక క్రాప్లు వస్తాయి, అధిక ఆదాయం తీసుకోగలుగుతారు. ఇదే నేను తెలుసుకున్న సూత్రం అనమాట ప్రకృతి వ్యవసాయంలో. ఓకే, అంటే చాలామంది ఆలోచిస్తారు, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు 12,000 చెట్లు పెంచుతున్నారని, అంటే ఇంకా చెట్లు ఎక్కువ అవుతాయి కాబట్టి అన్ని రకాలు పెడతాం కాబట్టి నీళ్లు కానీ వేసే సాగు చేసే ఎరువులు కానీ ఎక్కువగా ఉపయోగించాలేమో అన్ని మొక్కలకి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. అక్కర్లేదమ్మా. నీళ్లు డ్రిప్ పారుదల ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఇరిగేషన్ సిస్టమ్ పారుదల ఉంటుంది. మేము పారుదల చేయను. నీళ్లు పారుదల అంటే ఫ్లడ్ ఇరిగేషన్ అంటారు. నీళ్లు అట్లా వదులుతారు, వేస్ట్ చేస్తారు. నేను చేయను. నేను ఖాళీ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు దగ్గరే నీళ్లు తడి ఉంటుంది. అది కూడా చెట్టును బట్టి ఉంటుంది. డ్రాగన్కి అయితే 1 రకం 4 లీటర్లు డ్రిప్ ఇస్తా. మామిడి చెట్టుకి అయితే 8 రకాలు. అదే చెరుకు, అరటి అయితే నీరు ఎక్కువ తాగిద్ది. కొబ్బరి కానీ వాటికి 30 లీటర్లు డ్రిప్లు ఇస్తా. అట్లా 30 లీటర్లు డ్రిప్ ఇచ్చేవాడికి దానికి నీళ్ళు ఎక్కువ పడతా ఉంటుంది. ఆ విధంగా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా రైతు చేతిలోనే ఉంటుంది. మన ఇది కామన్ సెన్స్. ప్రతి రైతు ఆలోచించాలి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లాంటి ఫ్రూట్, అంజీర్ కానీ ఇలాంటివి తక్కువ నీళ్ళు తాగుతాయి, ఎక్కువ అక్కర్లేదు. అదే ఈ అటవీ చెట్లు ఉన్నాయి, చందనం వాటికి నీళ్ళు అక్కర్లేదు, తక్కువ నీళ్ళు కావాలా. కాబట్టి వాటికి 4 లీటర్లు డ్రిప్లు వేసుకోవచ్చు. ఇక ఎక్కువ నీళ్ళు తాగేటికి ఎక్కువ డ్రిప్. అట్లా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా రైతు చేతిలోనే పెట్టుకోవాలి. అందుకనే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట తీయచ్చు, తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు. నేను ఇంత 12,000 చెట్లు అంటాను 10 ఎకరాల్లో. ఎవరు రైతాంగం ఆశ్చర్యపోద్ది. నా దగ్గర ఉంది ఒక్క బోరు, అది 1.5 ఇంచ్ బోరే ఉంది. ఒక బోర్తో నేను 10 ఎకరాల్లో 12,000 చెట్లు బతికిస్తున్నా. అందుకని తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు చేయొచ్చు, తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు. ఇది నా అనుభవం. ఓకే హరిబాబు గారు, ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, రమేష్ గారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. సో హరిబాబు గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. హలో 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 సార్. హలో మాట్లాడండి రమేష్ గారు. సార్ మాకు ఒక 2 ఎకరాస్ ఉన్నాయి సార్. కొంచెం అంటే ఊరికి కొంచెం దూరంలో ఉన్నాయి. దాంట్లో ఏమేమి వేస్తే కొంచెం అంటే చుట్టూ ఫెన్సింగ్ ఇట్లా ఏం లేదు, దానికి ఎట్లా అది చేసుకోవచ్చు? కొంచెం సౌండ్ కావాలి, కొద్దిగా పెద్దగా చెప్పాలండి. కొంచెం 2 ఎకరాస్ ల్యాండ్ ఉంది సార్. ఓకే. అది కొంచెం అంటే ఊరికి కొంచెం దూరంలో ఉంది, కానీ చుట్టూ ఫెన్సింగ్ లాగా ఏం లేదు, పక్కన ఎవరు అంత ఏం లేదు, ఓపెన్ ల్యాండ్ లాగా ఉన్నదండి. దానికి ఏ విధంగా ఎట్లా చేసుకోవచ్చు, ఏమేమి కూర? దానికి నేను చెప్తానండి. ఇప్పుడు మన పొలాన్ని మనం సంరక్షించుకోవాలండి. హార్టికల్చర్ క్రాప్స్, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళినప్పుడు కొద్దిగా రిస్కే. మనం ఏం చేయాలంటే దాని చుట్టూతో మనం సంరక్షణ చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే ముందు ఫెన్సింగ్ వేసుకోవాలి. బార్బర్డ్ వైర్ అయినా పర్వాలేదు, ఏ గేదెలు పక్క దొంగలు రాకుండా.
వాటికి ఫెన్సింగ్ నుంచి 2-3 అడుగుల దూరంలో కలింకాయ అని వాక్కాయ అంటారు, కరోండా కరిస్తా అంటారు. ఆ పంట వేసుకోండి మీరు. 2.5-3 అడుగులకు ఒక మొక్క కనుక ఫెన్సింగ్లోకి వేసుకుంటే అది ఒక ఇన్కమ్ వచ్చింది మీకు రైతాంగానికి. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే మన తెలంగాణలో అయితే ఎక్కువ కోతుల బెడద ఎక్కువ ఉంటుంది. మీరు ఆ కోతుల బెడద నుంచి కూడా కాపాడుకోగలుగుతారు. మీరు ఆ కరోండా చెట్టు 2.5-3 అడుగులకు ఒకటి పెడితే మీకు దరిదాపు 10 అడుగులు 12 అడుగులు పెరిగిద్ది అనమాట. 12 అడుగులు పెరిగింది, వాటి మీద కోతులు రావటం అవన్నీ ముళ్ళతో ఉంటాయి. ఆ చెట్లు కోతులు రావటం కూడా తగ్గిద్ది, దొంగలు అయితే అసలు రాలేరు. కాబట్టి అలాంటి చెట్లు పెంచుకుని ఆ లోపల మాత్రం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవాల్సిందే. హార్టికల్చర్ క్రాప్కి వెళ్ళి మల్టీ క్రాప్కి వెళ్తే కొద్దిగా మన భూమి మన కంట్రోల్లోనే ఉండాలండి. అప్పుడు మీరు మంచిగా 2 ఎకరాల్లో మీరు 4 ఎకరాలు 5 ఎకరాలు పంట తీసుకోగలుగుతారు. మీరు అక్కడ ఉండాలి. మీరు పంట వేసి వదిలి వెళ్ళకూడదు. ప్రతిరోజు 2-3 గంటలు మీరు పొలంలో ఉండాలి, లేదా గంటన్న ఉండాలి. లేకుండా ఎక్కడో నియరెస్ట్ టౌన్లో ఉండి చేయటం కన్నా మీరు అడుంటే మాత్రం 4-5 ఎకరాలు మీరు క్రాప్ తీయగలుగుతారు, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. సో ఒక కాలర్ ఉన్నారండి, రాజయ్య గారు, జగిత్యాల నుంచి మాట్లాడదాం. నమస్తే అండి రాజయ్య గారు. నమస్కారం అమ్మ, వారికి కూడా నమస్కారం. నమస్తే. అయితే అమ్మ, నేను ఈ ఉద్యానవనం మా ఇంటి దగ్గరనే పెంచుతున్నా. కానీ అమ్మ ఒక రిక్వెస్ట్, కానీ కోతులతోటి విపరీతమైన అదైతుందమ్మా. మరి ఉద్యానవన శాఖ రెస్పాన్స్ అవుతుందా, అటవీ శాఖ అవుతుందా, ప్రభుత్వం అవుతుందా, మరి ఎవరు? వాటి ఇంకా ఆ పంటలు సాగు చేయగా ఉరికాచి కరుస్తున్నాయి. మరి అది గౌరవనీయులు ప్రభుత్వం దృష్టి కన్నా కానీ ఎన్నోసార్లు మీ ద్వారా మీ హెచ్ఎంటీ పుణ్యమా అని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రాజయ్య గారు, నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. నేను చెప్పేస్తున్నాను క్లుప్తంగా. ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక సమస్య. ఇది కోతులు బెడద అనేది రైతాంగానికి అంత ఉంది. మన తెలంగాణలో అయితే మరీ ఎక్కువ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసింది, కోతుల బెడద ఎక్కువ ఉంది అని ఆయన చెప్తాడు. మీరు కొంచెం కోతుల కోసం మీరు సపరేట్గా అటవుల్లో మీరు పళ్ళ చెట్లు పెంచండి అని వాళ్ళు పెంచుతున్నారు, మనం పెంచాలా. పెంచితే వాటి దారిని వెళ్తాయి. అక్కడ వాటికి ఆహారం దొరికితే మన దగ్గరకు రావు. అది మనం చేసుకున్న తప్పిదం. అది సరే, మనం ఎట్లా కొట్టో మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనం కాపాడుకోవాల్సిందే. మన చుట్టూతా మీరు ఇప్పుడు చెప్పాను, ఇంకొంతకుముందు రమేష్ గారికి చెప్పినట్టు మీ తోటలోకి రానియకుండా మీరు ఏం చేస్తారంటే కొంచెం కలిమి చెట్లు లాంటి మీ బౌండరీ లైన్కి బాగా ముళ్ళ చెట్లు వేసుకుంటే రావటం తగ్గిద్దండి. అవి రావటం తగ్గిద్ది. మీరు మీకు తప్పదో, మీరు రైతన్నాకు ఏదో ఒకటి చేయాలి మార్గం. వేరు తెరిచివే అంటారు. అట్లా మీరు ఏం చేయాలంటే ఒక కుక్క లాంటిది పెంచుకోండి. కుక్క ఉంటే రాదు, కోతి భయం. ఎందుకంటే అలాంటి చిన్నవి మీరు ఏదో జాతి కుక్కలే లక్షలు ఖర్చు పెట్టి అక్కర్లేదు. అలాంటిది ఒకటి పెంచుకోగలిగితే చిన్న కుక్క ఏదో ఒకటి తెచ్చుకుంటే కుక్క అరిపిందంటే కోతి భయపడిద్ది. అలాంటివి వెళ్ళాల్సిందే. ఇంకా గన్నులని కొన్ని రకాలైన మన అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఇచ్చేస్తున్నారు. మళ్ళీ కరెంటు ఫెన్సింగ్ చూస్తూ మనం కోతులకు పెట్టలేం. అది చనిపోతే మనం ఎందుకు చాలా సెంటిమెంట్గా ఆలోచిస్తాం. కాబట్టి మనం పారదోలుకుంటామే. అది మనం చేసుకున్న ప్రకృతిలో చేసుకున్న తప్పుతో అవన్నీ పాపం అడవులు వదిలేసి అడవులు కొట్టేసాం. ఆ పళ్ళ చెట్లన్నీ కొట్టేసాం అడవులు. అందుకని అవన్నీ అడవుల్లోంచి మన జనావాసాల్లోకి వచ్చినాయి. అట్లా అడవి విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. కాబట్టి అదిగా ఇంకొక విషయం ఏంటంటే కోతులు జనాభా కూడా పెరిగిపోయి ఈ ఆహారం కోసం అక్కడెక్కడ దొరక్క మన దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి వాటికి ప్రభుత్వం పరంగానే ఎక్కువ చేయాలా. మన రైతాంగం కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందేనండి. తప్పదు. మనకు ఆరోగ్యం పోయింది, మనం వెళ్దాం హాస్పిటల్కి. అలాగే ఇది కూడా అంతే. మన పొలంలో సమస్య వచ్చింది, మన సమస్యను కొంతన్నా మనం తీర్చుకోవాలా. ప్రభుత్వం మాత్రం ఎక్కువ బాధ్యత ఉంది. అది వాటినన్నిటిని ఎక్కడైనా దూరాన్ని అడవుల్లో వదలటం అట్లాంటివి ఉంటాయి. ఇవాళ రేపు కోతులను పట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. మీకు దగ్గరలో ఇది ఉంటే మీ చుట్టుపక్కల రైతులు అందరూ కలిపి చేసుకోవాలా. మీరు ఏదైనా 2-3 ఎకరాల రైతు మీరు ఒక్కళ్ళే పట్టుకూడదు. మీ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి ఆ ఏరియాలో వచ్చే కోతుల్ని ఒక 30-40 మంది రైతులు కలిపి అందరు తలా ఇంత డబ్బులు వేసుకుని ఆ కోతులను పట్టి ఎక్కడో దూరాన్ని తీసుకెళ్ళి అడవిలో థిక్ ఫారెస్ట్లో వదిలేసి రావాలా. అంతేగాని ఇది ఒకటి సమస్య కాదు. ఇది మీ ఏరియాలో రైతులందరూ సంఘటితం కావాలా. అట్లా తగ్గించుకోవాలా. అది. థ్యాంక్ యూ రాజయ్య గారు. అలాగే హరి గారు, అంటే ఇప్పుడు మీరు వాటర్ గురించి చెప్పారు, నీటి వాడకం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఏ చెట్టుకి ఆ చెట్టే తడొచ్చేలాగా చూస్తామని. ఎరువుల పరిస్థితి ఏంటంటే అది అధికమయ్యే అవకాశం ఉందా ఇట్లా చెట్లు పెరిగే కొద్దీ? ప్రకృతి వ్యవసాయంలో ఎరువు అనేది అసలు లేదమ్మా. రసాయనిక ఎరువు అనేది 0 వాడకూడదు. ముందు భూమి సారం చేసుకోవాల్సిందే. ఇంతకుముందు 60 సంవత్సరాల హరిత విప్లవానికి ముందు భారతదేశంలో ఉన్న భూములన్నింటిలో
2.5, 3, 3.5, 4% వరకు సేంద్రీయ కార్బన్ ఉండేది, సాయిల్ కార్బన్ అంటారు. ఆ 3-4% సాయిల్ కార్బన్ ఉన్న భూముల్లో ఎలాంటి ఎరువు వేయక్కర్లేదండి, ఎలాంటి ఎరువు వేయక్కర్లేదు. అంత దాంట్లో ఉంటాయి పోషకాలన్నీ. మొక్కకు కావాల్సిన పోషకాలు 23 అంటారు, 16 అంటారు, 76 అంటారు. ఆ మూలకాలు ఉంటే కానీ చెట్టు హెల్తీగా పెరగదంటారు. మీరు గనక రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి నేలను గనక మీరు సారం చేసుకుంటే 3-4 ఏళ్లలో మన భూములు కూడా 2% సేంద్రీయ కార్బన్ పైన వెళ్తాయి. అలాంటి టైంలో మీరు ఎలాంటి ఎరువులు వేయక్కర్లేదు, మొత్తం భూమి మొత్తం మీకు సేంద్రీయ కార్బన్. ఇవాళ నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నా భూమిలో 3% సేంద్రీయ కార్బన్కి వెళ్ళింది. 3% సేంద్రీయ కార్బన్ ఉన్న భూమిలో ఏమీ చేయక్కర్లేదు. ఈవెన్గా మొత్తం భూమి అంతా ఎక్కడ చూసినా 2.5-3% సాయిల్ కార్బన్ ఉంటుంది. అలాంటి భూమిలో మంచి హెల్తీగా ఉంటాయి, అన్ని మినరల్స్ దొరుకుతాయి, శుభ్రంగా మైక్రోబ్స్, మైక్రో ఆర్గాన్స్, ఎర్త్వాము, పుంగయి, వానపాము ఎక్కువ ఉంటుందండి. ఇవి వ్యవసాయం చేస్తాయి, మనం ఏమి చేయక్కర్లా, అవి వ్యవసాయం చేస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే భూమిని చంపేసుకుని రసాయనాలు వేసుకుని రసాయనాలతో పండించుకునే పని చేస్తున్నాం. అది వద్దు. మీరు ప్రకృతి వ్యవసాయంలో నేలలో ఉన్న మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, పొంగై, ఇవన్నీ వ్యవసాయం చేస్తాయి. ఆ నేలకు చెట్టుకు సారాన్ని అందిస్తాయి, తీసుకొచ్చి బలాన్ని అందిస్తాయి. ఆ బలంతో చెట్లు మంచి హెల్తీగా పెరుగుతాయి. అది నేను తెలుసుకున్నది. ఓకే. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రైతుకు ఒక 3 ఎకరాలు ఉందనుకుందాం. అంటే ఆ 3 ఎకరాల భూమిలో ఏ పంటలకి వేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఏ పంటల్ని సజెస్ట్ చేస్తారు మీరు? నేను ఒక చిన్న మ్యాప్ ఇస్తానమ్మా, చూపిస్తాను. ఇది చిన్న 3 ఎకరాలేనండి. ఇది 3 ఎకరాలే ఉంటుంది. ఇటు పెట్టండి, ఇటు సైడ్కి పెట్టండి. ఇదిగోనండి, ఇది 3 ఎకరాలే ఉంటుందండి. ఈ 3 ఎకరాల్లో 325 అడుగులు బై 400 అడుగులు, 400 బై 325 అంటే దరిదాపు చూసారికి ఈ స్క్వేర్ అంతా స్క్వేర్ ఉండదు. భూములు ఎప్పుడు సమానంగా ఉండవు, కొంచెం ఎగుడు దిగులుగా వంకర్లుగా కూడా ఉంటాయి. ఏదైనా ఆ విస్తీర్ణంలో 3 ఎకరాలు ఉంటుంది. ఈ 3 ఎకరాల్లో ఒకే పంట వేయకూడదండి. వేస్తే మామిడి వేస్తారు, 3 ఎకరాలు జామ వేస్తారు, అట్లా వేస్తే కాదండి. వేస్తే ఒకటి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, తెగులు వచ్చిపోతే మొత్తం పోద్ది, రైతు లాస్ అయిపోతాడు. అట్లా కాకూడదు, కాంపన్సేట్ కావాలా. దీంట్లో 3 ఎకరాల్లో 4-5 పంటలు తీసుకునే పద్ధతి ఆలోచించాలా. ఫస్ట్ మీరు ఇందాక చెప్పాను కదా రమేష్ గారికి, రాజీ గారికి, చుట్టూ ఈ గ్రీన్ మొత్తం కరోండా కరిస్తా అంటే కలిమి చెట్లు అంటారు. దీంట్లో నుంచి క్రాప్ తీసుకోవచ్చు. ఇదంతా కలిమి చెట్లు. ఈ కలిమి చెట్లలో ఒక క్రాప్ తీసుకోవచ్చు. ఈ మధ్య లైన్లన్నీ రకరకాలండి. మీరు ఏ రైతు మీకు అక్కడ మార్కెట్లో ఏది అమ్మగలుగుతారు అనుకుంటే ఆ పంట మీరు వేసుకోవచ్చు. అంతా మామిడి వేయద్దండి, దేశంతా మామిడి, తెలంగాణ అంతా మామిడి వేశారు. అట్లా కాకుండా రకరకాలైన పంటలు వేసుకోవాలి. మీరు ఇవాళ రేపు ఆవకాడలు కూడా వేస్తున్నారు. నేనైతే కాఫీ పెంచుతా, ఆవకాడలు పెంచుతా. నేను రకరకాల బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ రకరకాలు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వెరైటీ నీ దగ్గరలో నీకు రూపాయి ఏ విధంగా రైతుకి ఎక్కువ వచ్చిందో ఆ విధమైన పంటలు మీరు వేసుకోవాలి. ఈ 3 ఎకరాల్లోనే 4-5 క్రాప్లు వేసుకోవచ్చండి. వీటి మధ్యలో ఈ గ్యాపుల్లో కూరగాయలు వేసుకోవచ్చు, ఆకుకూరలు పెంచవచ్చు. ఈ తెలుపు ఉండే గ్యాపుల్లో ఈ అన్ని చెట్లన్నీ పెద్ద అయ్యి 4 ఏళ్ల తర్వాత క్రాప్కి వస్తే, ఈ క్రాప్కి వచ్చిన తర్వాత ఈ పంట అమ్ముకోవచ్చు. మళ్ళీ వీటన్నిటి మధ్యలోనే మీరు ఇందాక చెప్పాను కదండి, ఈ చెట్ల మధ్య, ఈ రోస్ మధ్య వీటిలోనే అటవీ చెట్లు పెంచుకోవచ్చు. అటవీ చెట్లు అంటే ఎర్ర చందనం, మహాగని, టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాంజియము ఇలాంటివన్నీ కూడా పెంచుకోవచ్చు. సో ఈ 3 ఎకరాల్లో 6 ఎకరాల పంట తీయచ్చండి. సరిగ్గా రైతు కనుక ప్లాన్ చేసుకుని నా దగ్గరకు వస్తే నేను చూపిస్తా. కాకపోతే ఒక్కొక్కళ్ళ కన్నా మీరు మీ దగ్గరలో ఉన్న రైతాంగాన్ని ఒక 20-30 మంది రైతులతో కనుక గ్రూప్గా రాగలిగితే ఎలా చేయొచ్చు ఈ సమగ్ర వ్యవసాయం అని ఒక మోడల్గా నా దగ్గర ప్రత్యక్షంగా నేను చేస్తున్నాను కాబట్టి అది ప్రత్యక్షంగా మీకు చూపించి కూడా చేయగలుగుతా. మీరు ఇండివిజువల్గా అడిగితే ఒక్కొక్క మనిషికి నేను చూపించలేను. అది ఈ విధంగా మీరు 3 ఎకరాల్లో ఈ విధంగా బహుళ పంటలు తీయచ్చు. మీరు అధిక ఆదాయం కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే మీరు మీ రూమ్లు, క్యాటిల్ షెడ్స్, పశువులకి గడ్డి పెంచుకునేది వీటి మధ్యలోనే ఉంటుంది. మొత్తం ప్లానింగ్ చేసుకోవాలి. మీరు రైతు ఎక్కువ పొలంలో ఉంటే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. మనం తక్కువ రేటు నేర్చుకున్నాం 60 ఏళ్ళ నుంచి. ఇది నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు, వాస్తవం జరుగుతుంది కూడా. నేను ఎక్కువ పొలంలోనే ఉంటానండి. నేను ఎందుకంటే ఈ 10-12 ఏళ్ళు అయింది తోట మొదలయ్యి, అప్పటి నుంచి కూడా నేను ఎక్కువ పొలమే ఉంటాను, మిగతా యావిగేషన్స్ అన్నీ వదిలేసేసి. ఓకేనా? ఈ విధంగా మీరు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట, మల్టిపుల్ క్రాప్స్ తీసుకోవచ్చు. మోనో క్రాప్ వద్దండి. మళ్ళీ చెప్తున్నా మోనో క్రాప్కి వెళ్ళిన కాడి నుంచే మన రైతాంగం ఖర్చులు ఎక్కువైనాయి, అప్పులు పాలయ్యారు. అప్పులు పాలైనాక
నేను ఇప్పుడు చెప్పుకోకూడదు, లక్షలాది మందిని పోగొట్టుకున్నాం. వెనక్కి తిరిగి రాలేకపోయారు. అప్పుల పాలైపోయిన రైతు భూములు పోగొట్టుకుని వెనక్కి తిరిగి రాలేకపోయాం. కాబట్టి రైతాంగం బహుళ క్రాప్ పంటలకు వెళ్ళాల్సిందే. సమగ్ర వ్యవసాయంలో మన భూమిని మనం అధికంగా బలంగా తయారు చేసుకుని మంచి పంటలు మనం తీసుకోవాలి. ఇది. థ్యాంక్ యూ అండి. అలాగే హరిబాబు గారు, అంటే నేల సారాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? నేల సారం పెంచాలంటే నేను చెప్పాను కదండి, 60 సంవత్సరాల క్రితం మొత్తం 60 సంవత్సరాలు జరిగింది ఏంటంటే 3 లక్షల టన్నులతో మొదలైన ఈ రసాయనిక వ్యవసాయం ఈరోజు మన భారతదేశంలో 3 కోట్ల టన్నులు ఎరువులు వేస్తున్నారండి. 3 కోట్ల రసాయనిక ఎరువులు వాడుతున్నాం. అసలు జీరో పెస్టిసైడ్స్, అంటే పెస్టిసైడ్లు అంటే పురుగు మందులు అసలు తెలియవు 60 ఏళ్ళ నాడు. అలాంటిది ఇవాళ ఎండ్రిన్ పెరామర్తో మొదలై 65-70లో ఈరోజు రకరకాలైన మందులు, మోనోక్రోటోపాస్ అని, నువక్రాల్ని, డెమోక్రాల్ని, ఇలాంటి మందులు వందల రకాల మందులు 80,000 టన్నుల మందులు స్ప్రే చేస్తున్నాం. ఇవి కాక కలుపు నివారణకి గ్లైఫోసిట్ లాంటివన్నీ నిన్న ఏదో చెప్తున్నారు ఒకళ్ళు, అలాంటి ఏదో కొత్తవి వచ్చినాయి అంటే గ్లైఫోసిట్ బ్యాన్ చేస్తే. అలాంటి కలుపు మందులన్నీ వాడితే భూమి పాడైపోయింది, వాతావరణం పాడైపోయింది, మన ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ తప్పించుకుని ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి మీరేం చేయాలంటే ఆవులు పెంచుకోవాలా, కోళ్ళు పెంచుకోవాలా, గొర్రెలు పెంచుకోవాలా, బాతులు పెంచుకోవాలా. ఇవి పెంచుకుంటే ఇవే మీకు వ్యవసాయం చేస్తాయండి. వాటితోనే నేల సారవంతం అవుతుంది. మీరు ఆవులు ఉంటే మనకేమవుద్దంటే ఒక 20 రోజులకు ఒకసారి మన జీవామృతం డ్రిప్ నీళ్ళల్లోనే ఒకసారి 20 రోజులకు ఒకసారి డ్రిప్ నీళ్ళలోనే ద్రవ జీవామృతాన్ని పంపించాలా. మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఘనజీవామృతాన్ని ఎట్లా ఇవ్వాలంటే ఈ మన ఆకులు, అలములు, మన చెట్లు, మన తోటలో వచ్చిన కొమ్మలు ఎన్ని కట్ చేసి ఆవు పేడలో కలిపేసి ఎన్ని చేస్తే ఏమిటంటే ఘనజీవామృతం అంటారు. నేను అమృత మిట్టి అంటాను. నా దగ్గర కొంచెం బొగ్గు పొడి, రంప పొట్టు ఇవన్నీ కలిపి అమృత మిట్టి అని తయారు చేసుకుంటా. అది నేను 3-4 నెలలకు ఒకసారి నేలకు ఇస్తా. ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే నేల బలంగా తయారైపోతుంది. హరిబాబు గారు అయితే ఒక కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఒకటి, సన్లైట్ కి కాంపిటీషన్ వల్ల ఏమైనా ప్రూనింగ్ చేయాలా చెట్లకి? రెండోదేమో వాటర్ మేనేజ్మెంట్ లో మీరు డ్రిప్ ద్వారా చేస్తారా, మాన్యువల్ గా చేస్తారా? మీరు వాటర్ మేనేజ్మెంట్ చెప్తాను ముందు, మీరు డ్రిప్ ద్వారా చేసుకోవాలండి. డ్రిప్ కూడా మీరు చెట్టును బట్టి మొక్క వేసుకోవాలి. బహుళ పంటల్లో మీరు చెప్పాను కదా ఇందాక, మీరు అంజీరా, డ్రాగన్ లాంటి చెట్లకైతే తక్కువ నీళ్ళు అవసరం అవుతుంది, 4 లీటర్ల డ్రిప్ సరిపోద్ది. అదే మామిడి చెట్లు లాంటివి కొంచెం అలాంటి జామ కానీ ఇట్లాంటివి అయితే 8 లీటర్ల డ్రిప్పులు. మీరు కొంచెం ఎక్కువ నీళ్ళు తాగే కొబ్బరి కానీ, అరటి కానీ, చెరుకు కానీ ఇలాంటి పంటలకు ఏం చేయాలంటే మీరు 30 లీటర్లు, 25 లీటర్లు, 20 లీటర్ల డ్రిప్పులు పెద్దవి వాడితే నీళ్ళు సరిపోతుంది. నీళ్ళు మీకు అటు సరిపోద్ది. ఆ విధంగా మేనేజ్ చేసుకుంటే మీకు ఏంటంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేసుకునే మార్గం దొరికింది. అదే మీరు అంజీరకు కూడా 30 లీటర్లు డ్రిప్ వేసారనుకోండి, నీరు వేస్ట్ అయిపోద్ది. నీరు వేస్ట్ అవ్వటం కాదు, ఎక్కువ కూడా అవుతుంది. పండు మారిపోద్ది, చెట్టు పండు మారిపోద్ది, చెట్టు గ్రోత్ కూడా ఆగిపోద్ది. అందుకని మీరు సరిపోని వాటర్ ఇవ్వటమే మనం నేర్చుకోవాలా. ఊకే నీళ్ళు ఉన్నాయని ఎక్కువ ఇవ్వకూడదు. కాలువల ద్వారా వస్తున్నాయని చెప్పి పారుదల కింద ఎట్టబడితే అట్ట నీళ్ళు, మనకు నీటి విలువ తెలీదు. ఎట్టబడితే అట్ట అబ్యూజింగ్, ఎట్టబడితే అట్ట పిచ్చిగా వాడేస్తున్నాం మనం. 70-80 వేల టీఎంసీలు వాటర్ ఉందని నదుల్లో అని చెప్పి ఎట్టబడితే అట్ట విస్తారంగా వాడతాం. అట్ట కాకూడదు. చెప్పాను కదా ఇందాక ఒక మాట, నాకున్న 12,000 చెట్లకి ఒకే డ్రిప్ ద్వారా నేను వ్యవసాయం చేస్తాను. అది 1.5 ఇంచ్ 2 ఇంచ్ వాటరే ఉంటుంది. మరి కావాల్సిన ద్వారా వాటరే ఇస్తాను నేను. ఎక్కువ ఇచ్చినా కూడా ఇబ్బంది, ఉరక కొట్టిద్ది, వేరుకుళ్ళు తెగులు వస్తుంది. అట్లా ఇంకొక పాయింట్ ఏదో అడిగారు ముందండి శ్రీనివాస్ గారు, ఒక పాయింట్ ఏదో అడిగారు, నీట్ మేనేజ్మెంట్గా ఇంకోటి అడిగారు శ్రీనివాస్ గారు. కాల్ డ్రాప్ అయిందండి. ఓకే. సో రైట్ హరి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే తక్కువ ఎకర విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసుకుని ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చని రైతులకి చక్కగా సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. సో మరి ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.